స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ నీసు వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వాష్ చేసిన చికెన్ వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి, కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు క్రష్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటే కొంచెం పచ్చివాసన పోతుంది. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. గ్రేవీ ఫ్రై కర్రీకి అయితే మూత పెట్టిన అవసరం లేదు. మనకి ప్రజెంట్ గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించాలి. ఇందులో గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు అండ్ పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ 90% కుక్ అయిన తర్వాత పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ వేయాలి. వేసి బాగా కలపాలి. ఇట్లా మూత పెట్టాం కదా, కొంచెం వాటర్ వస్తాయి అన్నమాట. సో అందుకే ఇలా కొంచెం గ్రేవీగా మనం వాటర్ పోయి గ్రేవీ లాగా అనిపిస్తుంది. ఈ స్టేజ్లోనే సాల్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్ ఇందులో టూ స్పూన్స్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. జస్ట్ 1 మినిట్ ఇలా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి వికాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.